హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అర్చన క్రియేషన్. ఇవాళ సండే అండి. ఇవాళ మా నందిగాంలో దగ్గర పల్లగిరిగట్టు నందిగాంలో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. పల్లగిరిగట్టులో వనభోజనాలు అయితే అక్కడికైతే వెళ్తున్నాము. పిల్లలైతే ఇంకా లేవలేదు, పడుకొని. మా హస్బెండ్ అయితే వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే చూసుకొని వస్తా అన్నాడు. వస్తాడో లేదా అని నేనైతే రైస్ కడిగి అయితే పెట్టాను. ఒకవేళ వస్తే ఏం లేదు, రాకపోతే తింటాడు కదా అని చెప్పేసి కొండి గోరింటాకు అయితే పెట్టుకున్నాను. నైట్ కుదరలేదు, మా బాబు పడుకుంటూ పెట్టుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. లేట్గా పడుకునేసరికి ఇంక ఇప్పుడైతే పెట్టుకున్నాను. పడుకున్నారు ఇంకా లేవలేదని చెప్పేసి. పోయిన వీడియోకి మీరు వ్యూస్కి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పేరు ఒక్కొక్కరికి చాలా ధన్యవాదాలండి, చూసిన వాళ్ళందరికీ. అలాగే లైక్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తే బెల్ ఐకాన్ కొట్టి అలా నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా రెడీ అయితే అవ్వలేదు. నేను గోరింటాకు పెట్టాను కదా, ఇది ఆరాక స్నానం చేస్తాను. పిల్లలు లేచాక టిఫిన్ పెట్టేసి స్నానాలు చేపించి బయలుదేరుతాం. వెళ్ళాక అక్కడ ఎవరెవరు వస్తున్నారు మాతో పాటు, మేమా ఇంకెంతమంది ఉన్నారు. ఇవాళ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది. మీరు కంపల్సరీగా వీడియో మొత్తం చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకేనండి. చూడండి, ఇప్పుడే అయితే లెగిశారు. లేవగానే నేను గోరింటాకు పెట్టుకున్నాగా ఆమెకు కూడా పెట్టాలంటుంది. ఏంటిది? గోరింటాక టీషర్ట్ కిందకను నువ్వు కూడా పెట్టుకుంటావా? టీషర్ట్ది వీడు చూడండి లేకపోవటం ఇంకా ఈ విసుగులోకి అయితే వచ్చేసాడు. అయ్యయ్యా, ఇది తీయమని చెప్పినా కూడా మా హస్బెండ్ తీయట్లేదు. చెక్కలు చేయాలంట, మళ్ళీ పోయి అక్కడ పెడతాంలే అని చెప్పేసి ఇదైతే తీయట్లేదు. నేనైతే చస్తున్నాను. ఇది ఇక్కడికి రానివ్వకుండా ఉసుక తింటున్నాడు. వచ్చి అదంతా ఆగం రోజు ఇదే పని అయిపోయింది నాకు. వాడు అది ఆగం చేయటం, నేను ఊడ్చుకోవటం. ఏం చేస్తాం, పిల్లలు ఉంటే అంతేగా. చూడండి అలా ఎక్కిరిస్తున్నాడు. చిన్ను ఏంటి? గోరింటాకా? పద బ్రష్ ఎద్దుగాని రా హనీ, బ్రష్ ఎద్దుగాని రా. రెడీ అవ్వద్దా? రెడీ అయ్యేది తీయొద్దా? అది చూడు, పెద్దమ్మ కన్నా డెడికేషన్ మీకు లేదు. డెడికేషన్ ఫోటో తీయట్లేదు అమ్మమ్మ. మా విజయం అదిరేది రా, లైట్కి కనపట్లే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఏదో ఊరికే వీడియోలో కనపడటం కాదు, 10 సార్లు చెప్పాలి సబ్స్క్రైబ్ చేసుకో. ఈ ఛానల్ కాదు, నా ఛానల్. కొన్నిట్లకి ఇంకా అలా అయితే రెడీ అయ్యాము. అంటే పిల్లలు టిఫిన్ తినేది రెడీ చేయించేది అయితే చూపించలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే ఇంకా హడావిడిగా అయితే రెడీ అయ్యాము. అమ్మమ్మ కూడా వస్తుంది. ఇంకా మా బ్యాచ్ అంతా రెడీ అయిపోయారు. ఇంకా మా హౌస్ ఓనరు, మా అమ్మ అక్క వాళ్ళు పైన ఉంటారు. ఇంకా మేమందరం అయితే కలిసి వెళ్తూ ఉన్నాము. నడుచుకుంటే వెళ్ళాము. ఆటో ఎక్కి వెళ్దామని చెప్పేసి, బండ్ల మీద అయితే పిల్లలతో ఇబ్బంది అందుకులే అని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎంతమంది వచ్చారో అసలు, వామ్మో. పోయినసారి కూడా వెళ్ళాం కానీ మేము అంత క్రౌడ్ అయితే రాలేదు. ఈసారి మటుకి చాలామంది అయితే వచ్చారు. అదిగోండి వచ్చేసాము. ఆటోలో పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అని కొన్నిసార్లు వీడియో అయితే స్కిప్ చేసుకుంటూ వచ్చాను. దాన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, కొంచెం మీరే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టైం కదా, ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. కొంచెం నాకు టైం పట్టిద్ది వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఎలా తీయాలి అనేది. ఫస్ట్ టైం కదా, కొద్దిగా కన్ఫ్యూజ్గా అయితే తీసిన వాటికైతే క్లిప్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి, ఏం నెగిటివ్గా అయితే తీసుకోబాకండి.
కామెంట్స్ పెట్టమని చెప్పాను. మీరు ఏదో కామెంట్స్ పెడితేనే కదా నాకు మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అండ్ ఎలాంటి కంటెంట్ నేను చేయాలనేది నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు ఏదో కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ వీడియోస్ అయితే నచ్చుతాయి, మీకు ఎలా అయితే ఏమేమి ఇంప్రూవ్ చేసుకున్న మిస్టేక్స్ అనేవి మీరు నాకు కామెంట్ ద్వారా చెప్తే నేను దాన్ని బట్టి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా అయితే నేను ఉంటాను. సో ప్లీజ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా వెళ్ళగానే ముందు భోజనాలు అయితే ఎక్కడ పెడుతున్నారా అని చెప్పేసి ఇక అక్కడికైతే వెళ్ళి తినేసాము. ఇంకా తిన్నాక అంటే ఇంకా ఏం తింటాంలేండి, తెలిసిందేగా పిల్లలు ఉంటే తినేవారు సరిగ్గా. అలా అలా ఏదో కొంచెం కొంచెం తినేసి అయితే పక్కకైతే ఇంకా వచ్చి కూర్చున్నాము. ఇంకా పిల్లలు అయితే కాసేపు ఆడుకుంటున్నారు. ఇక్కడ తిన్నాక ఇంక కూర్చున్నాక ఇంకైతే కాసేపు రిలాక్స్ అవుతున్నాము. ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు బాగా, అసలు మామూలుగా వేయలేదు. స్టేజ్ మీద అయితే డ్యాన్స్ అంటే మేము స్టేజ్ దగ్గర దాకా వెళ్ళలేకపోయాము. చాలామంది ఉన్నారుగా, పిల్లలతో ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఒక పక్కకైతే కూర్చొని అయితే చూస్తున్నాం. ఇంకా బొమ్మలు ఉన్నాయి కదా, పిల్లలైతే ఒకటే గోల బొమ్మల దగ్గరే కూర్చుంటే ఇంకా మరీ బొమ్మల దగ్గరికి వెళ్ళటం, బొమ్మ కొనండి బొమ్మ కొనండి అని అందరూ అంటారు. ఇదిగోండి ఇక్కడ చూడండి మా యశిగాడు ఎట్లా ఎగురుతున్నాడు వీడియోకి అడ్డంగా. ఆడుకోమో వీడియోకి మా వాళ్ళు అందరూ కెమెరా రావటం దాని ముందు ఎగరటం కనపడటానికి. ఇంకా పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా తర్వాత అయితే మేము ఇంకా అక్కడ తినేసి కూర్చున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ఉయ్యాల కావాలంట పిల్లలకి. ఇంకా సైడ్ అక్కడ ప్లేస్ ఉందేమో అని చెప్పేసి వెతుకుతున్నాము. ఇక్కడ ఎక్కడ వామ్మో అంతసేపు చూసినా కూడా ప్లేస్లు అయితే దొరకలేదు. అందరం కూలబడ్డాము. ఇదిగోండి ఇంకా ఈ చెట్టు దగ్గరికి అయితే స్పాట్ ఇక పెట్టాము. ఇక మా సెల్ఫీలు చూడండి ఎలా దిగుతున్నాం. చెట్టు దొరికితే చాలు ఇక మేము ఫోటోలు దిగడం. ఇక్కడ మా అక్క దిగుతుంది ఆల్రెడీ ఫొటోస్. ఇంకా ఫోటోలు దిగుతుంటే నేనైతే కవర్ చేస్తున్నాను. పెద్దమ్మ ఆల్రెడీ అక్కడ కూలబడిపోయింది. జనం ఉంటారు కానీ అందుట్లో వర్షం పడి ఆగిపోయింది కదా, అందుకే బాగా ఉబ్బదీస్తుంది. అసలుకి వర్షం కొంచెం ఎండన్నా కూడా అంత ఉబ్బదీసేది కాదేమో, వర్షం పడి ఆగిపోవటం వల్ల బాగా ఉబ్బదీస్తుంది. పిల్లలు కూడా చాలాసేపు చికాకు అయితే చేసుకున్నారు. ఇంకా తర్వాత అదిగోండి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. నేను దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాను కానీ మీకు చూపిద్దామని కొంచెం అయితే కవర్ చేశాను. అక్కడ వీడియో తీశాను కానీ అంత క్లారిటీగా అయితే కనిపించలేదు వాళ్ళు డ్యాన్స్ వేసేది. మరి వీడియోలో కనిపిస్తుందో కనిపించలేదో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ అమ్మమ్మ ఏంటి అన్నం పెట్టుకుని కూర్చుంది అనుకోవద్దు. మా హస్బెండ్ రానని చెప్పాడు కదా, అయితే వచ్చాడు. మా అత్త వాళ్ళ అబ్బాయిను మా మేనత్త వాళ్ళ అబ్బాయిను సాయిగాడు, మీకు ముందు ముందు వీడియోస్లో వాడు కనపడతాడులేండి. వాడాను మా ఆయన వచ్చి అన్నం తినేది వెళ్ళారు. అయితే నేను తినలేదేమని అనుకొని నా కోసం అయితే తీసుకొచ్చారు. తిన్నా అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టారు. పిల్లలు ఏమన్నా అడిగితే పెడదామని చెప్పేసి. ఇంకా తర్వాత మా బుడ్డోడు మా హనీ ఉయ్యాలు అయితే ఊక్కుంటా మా బుడ్డోడు అయితే నిద్రపోయాడు ఇంకా అలానే ఉయ్యాల్లో. సర్లే హనీకు మా పాపకు కూడా మొన్న ఫీవర్ తగిలిందిగా ఎందుకులే అని చెప్పేసి అక్కడే ఉంచి మేమైతే ఇంకా ఏటి దగ్గరికి అయితే వెళ్ళాము నీళ్ళలోకి. ఇంత దూరం వచ్చాక నీళ్ళలోకి వెళ్ళకపోతే అసలు ఏదో డిసడ్వాంటేజ్ ఏదో ఫీలింగ్, దాన్ని ఏంటి ఆ టయానికి రాదు, అది ఏదో అన్ఈజీగా ఉంటుంది కదా. మనమైతే అసలు ముందు అక్కడికి వెళ్ళాల్సిందే. సో అక్కడికైతే నీళ్ళలోకి అయితే వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దాం పిల్లలు ఇచ్చేలోపు అని చెప్పేసి. అమ్మమ్మ అయితే వద్దంటే వద్దంది, పిల్లలు ఉన్నారు కదా వద్దు అని చెప్పేసి ఒక 5 minutes వెళ్ళి అలా ఎంజాయ్ చేసి వస్తాము. ఇక్కడ దాకా వచ్చి నీళ్ళలోకి వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పేసి కాసేపు అయితే వచ్చాము ఇక్కడికి. ఇదిగోండి ఆల్రెడీ పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. మా పాపనైతే తీసుకురాలేదు, మళ్ళీ మా పాప బాబు ఏరు అనుకుంటారేమో. పాపకి ఫీవర్ తగిలింది, అందుకనే ఎందుకులే నీళ్ళలోకి అని చెప్పి మళ్ళీ జలుబు చేసి ఫీవర్ ఎక్కువైద్దని చెప్పేసి పాపనైతే తీసుకురావాలి. బాబు అయితే పడుకున్నారు. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు, రాలేదు వాళ్ళు. మీరు వెళ్ళరండి అని చెప్పేస్తే నేను అక్క వాళ్ళు ఇంకొక ఇద్దరు ఆంటీ వాళ్ళు అయితే వచ్చాము. అదిగోండి ఎంతమంది జనము, వామ్మో అసలు వాటర్లో కబడ్డీలు ఏంటి ఏమేమి ఆటలు ఆడుకుంటున్నారు. అసలుకి మేము మటుకి పిచ్చోళ్ళలాగా చూసుకుంటూ ఉన్నాం అటు ఇటు. అయితే అంటే పిల్లలు ఉన్నారు కదా, ఉన్నదే మేము యంగ్గా ఉన్నది మేము ముగ్గురు ఇంకేం ఆడతాంలే అని చెప్పేసి కాసేపు అయితే చూసి చాలా వాటికైతే ఫొటోస్ దిగాము. కొన్ని ఫొటోస్ దిగి పిల్లలు కాసేపు ఆడుకున్నాం. ఇంకైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకొచ్చాక ఇంకా బయలుదేరదామని చెప్పేసి అయితే అప్పటికే చాలాసేపు అయింది అసలుకి. ఇంకోండి మా పాప అయితే ఎక్కడికి వెళ్ళావని కోపపడుతుంది, నన్ను తీసుకెళ్ళలేదు అని చెప్పేసి. జ్వరం కదా అందుకే తీసుకెళ్ళలేదులే అని చెప్పాను. ఇంకోండి మా బుడ్డోడు అయితే పడుకున్నాడు, ఇంకా లేవలేదు వీడు. వాడు కూడా చాలా చికా చేసుకున్నాడు, అందుబట్టికే ఇంకా వాడిని అయితే తీసుకెళ్ళలేదు.
ఇదిగోండి. తర్వాత రిటర్న్ అయితే వస్తున్నాము. ఆంటీ అదిగోండి, ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు మా అమ్మట. ఇదిగోండి పిల్లలైతే వామ్మో ఏం తడిచి అసలు నీళ్ళలోంచి బయటికి రానంటున్నారు. ఎలా ఒకలా చెప్పేసి తీసుకొచ్చాం. ఫ్రెండ్స్ చూడండి అలా అయిపోయిందో ఫేస్లో అంతా డల్గా. లైట్గా చినుకులు అయితే పడ్డాయి, ఇంకా పెద్ద వాన అయితే పడలేదు. ఎండ వస్తుంది, మళ్ళీ పెద్ద వాన పడిద్దేమో అనుకున్నాం, ఇంకా పడలేదులేండి. ఇదిగోండి మా బుడ్డోడైతే అక్కడ ఉయ్యాలంటే ఉయ్యాల్లో పడుకున్నాడు. ఇదిగోండి రాగానే ఇంక మళ్ళీ మొదలు పెట్టేశారు టీవీలో బొమ్మలు. ఇప్పుడైతే స్నానం చేపించారు వీళ్ళకి. కొంచెం ఏదైనా అన్నం పెట్టేసి, ఎప్పుడో తిన్నారు కదా, కొంచెం అన్నం పెట్టేసి స్నానం చేపిస్తాను. ఓకేనా గైస్, తప్పకుండా వీడియో నచ్చితే మటుకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి. మీరు కామెంట్స్ పెడితేనే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు తెలుస్తుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు పెడితే దాన్ని బట్టి నేను ఏమేమి వీడియోస్ పెట్టాలనేవి పెడతాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.